ఓ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. చూస్తున్నారు కదా, చాలా రోజులైంది, సంవత్సరం అయింది మనం కలిసి. సో పిచ్చెక్కిస్తా ఛానల్తో మనం మీ ముందుకు వచ్చేసాను. సో రామ్ అంటారు నా పేరు. సో నా పేరు రామ్ అనమాట. సో అది మన ఛానల్ వచ్చేసి పిచ్చెక్కిస్తా. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బిగ్ బాస్ వీడియోస్ మన భారత్ ఛానల్లోకి వస్తాయి. సో ఈ రెండు మన ఛానల్స్ అనమాట. సో అందరూ లైక్ చేయండి, సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఎందుకు మీ ముందుకు వచ్చానని కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఎందుకు మీ ముందు వచ్చాను, చాలా సంవత్సరాలు అయింది, చాలా రోజులైంది. సో నియర్లీ 1 year అయిన తర్వాత మళ్ళీ నేను బిగ్ బాస్ కోసం మళ్ళీ రివ్యూ చెప్పడం స్టార్ట్ చేశాను. సో ఇంకొకటి ఏంటంటే, బిగ్ బాస్లో మనకు వచ్చేసి ఎవరైతే లోగోస్ అయితే ఉన్నాయో, లోగో ఎలాగ ఉంది, ఇంకొకటి నాగార్జున సార్ అయితే ప్రోమో వచ్చింది, ఆ ప్రోమో కనుక ఎలా ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకొక కంటెస్టెంట్ లిస్ట్ అయితే కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి అయితే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈ కంటెస్టెంట్ లిస్ట్ ఎలాగ ఉంటుంది, సో ఈ కంటెస్టెంట్లు వస్తే ఎలాగ పర్ఫామ్ చేయబోతున్నారు ఈ బిగ్ బాస్లో, చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది అని అలా అనిపించింది నాకు. సో బిగ్ బాస్ అయితే హైలైట్ అనిపించింది భయ్యా. సో బిగ్ బాస్ ప్రోమో కావచ్చు, ఆ లోగో కావచ్చు, సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో కంటెస్టెంట్ లిస్ట్ కనుక మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇంకొకటి ఏంటంటే, చాలా రోజులైంది కదా, కొంచెము దమ్మొస్తున్నట్టు అనిపించింది. సో కాస్త మాట్లాడుకుంటూ పోతే డెఫినెట్లీగా మనకు అలవాటు అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, మనకు ఇక్కడ బిగ్ బాస్ లోగో గురించి మనం డిస్కస్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇక్కడ మన బిగ్ బాస్ లోగో అయితే ఉందో, సో ఈ బిగ్ బాస్ లోగో చాలా డిఫరెంట్గా ఇచ్చారు. సో పైన వచ్చేసి మనకు పింక్ ఇచ్చారు, మిడిల్లో వచ్చేసి ఎల్లో ఇచ్చారు, మళ్ళీ కింద పింక్ ఇచ్చారు. సో హైలైట్. ఇంకొకటి మన బిగ్ బాస్ అనే వర్డ్ అయితే రాశారు కదా, ఆ బిగ్ బాస్ అనే పైన ఎల్లో ఇచ్చారు, తర్వాత ఇంకా డార్క్ ఎల్లో ఇచ్చారు, ఆ తర్వాత వచ్చేసి కార్నర్లో మనకు పింక్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్లో బ్లూ ఇచ్చారు. అంటే ఆ లోగో చూసినప్పుడు, అంటే ఈ బొమ్మ చూసినప్పుడు, ఆ సౌండ్ వచ్చినప్పుడు చాలా ప్రశాంతత అనేది అనిపిస్తుంది. అంటే ఎల్లో చూసినప్పుడు, ఒక కలర్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఎల్లో మన మైండ్కి చాలా రిఫ్లెక్ట్ అవుతుంది, చాలా రిఫ్రెష్ చేస్తుంది. అంటే అరే మనము ఎక్కువ రోజులు చూడాలనిపిస్తుంది. అంటే ఈ కంటెంట్ ఏదైతే నడుస్తుందో ఎక్కువ రోజులు నడవాలంటే మన మైండ్కి బోర్ కొట్టనీయకుండా, సో ఆ ఎల్లోని చూడంగానే మనం ప్రశాంతత ఫ్రీగా, మన మైండ్ మొత్తం ఫ్రీ అయిపోతుంది అనమాట. సో అందుకనే ఈ ఎల్లో అని పెట్టారు. ఇంకొకటి వచ్చేసి ఇంకా మన బ్లూ ఎందుకంటే తెలుసు కదా అందరికి సంబంధించిందే. ఎందుకంటే బ్లూ అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే బ్లూ చూసినప్పుడు మనకు వేరే బ్యాక్గ్రౌండ్ కలర్లు కనిపించదు. సో చాలా చాలా డిఫరెంట్గా అండ్ చాలా ఆ ఎల్లో దానికి హైలైట్ చేస్తుంది కాబట్టి సో ఈ బ్లూ అనేది పెట్టారు. సో నాకైతే ఈ కాంబినేషన్ బిగ్ బాస్ 8 అనేది చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంకొకటి 8 అని ఇలా పడకుండా, సో ఇలా రివర్స్లో పడ్డదంటే, సో లాస్ట్ టైం మనకు ఉల్టా పుల్టా కాన్సెప్ట్ వేస్ట్ అనిపించింది. ఈసారి ఉల్టా పుల్టా పెట్టుంటే బాగుండేది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ ఈసారి పెట్టుంటే చాలా బాగుండేది అనిపించింది. ఎందుకని చెప్తున్నానంటే, సో ఈసారి పైన సున్నా కింద సున్నా చూస్తున్నారు కదా, సో ఇలా ఉంటే డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. నేను నిజం చెప్తున్నా, ఇలాంటి కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ చాలా బాగా నచ్చుతుంది, అంటే ఆడియన్స్కి నచ్చుతుంది. ఇది ఉల్టా పుల్టా కాన్సెప్ట్ అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఉల్టా పుల్టా కాదు. సో డెఫినెట్లీగా మనం చూస్తే నిన్న ప్రోమో గురించి మనం మాట్లాడుకుంటే, నాగార్జున సార్ ప్రోమో గురించి మనం మాట్లాడుకుంటే, నాగార్జున సార్ వచ్చేసి ప్రోమో అయితే చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు. ప్రోమో చూసినప్పుడు అయితే నాకైతే గూస్ బాంబ్స్ వచ్చాయి. ఆ ఫస్ట్లో చూడంగానే ఏందబ్బా అనిపించింది, నిజం చెప్తున్నా. అంటే ఈ బిగ్ బాస్ అసలు ఈ బిగ్ బాస్ ప్రోమోనైనా డౌట్ వచ్చి నాకు నిజంగా స్టార్ మానే రిలీజ్ చేసిరా అని మళ్ళీ చెక్ చేస్తే నిజంగానే స్టార్ మా వాళ్ళే రిలీజ్ చేశారు. ఆ తర్వాత చూసుకుంటే బిగ్ బాస్ ప్రోమో ఏంది ఇట్లా విచిత్రంగా ఉంది అనుకున్నా, కానీ అక్కడ ఒక ట్విస్ట్ అనేది ఉంది. మనకు అందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో నిజంగా చెప్తున్నా, సో ఇలాంటి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయంటే, ఆ బిగ్ బాస్ హౌస్ గురించి ఒక ఇంట్లో ఒక వ్యక్తి దొంగతనానికి వెళ్తాడు. ఆ దొంగతనం చేసేటప్పుడు చాలా రకరకాల వస్తువులు దొరుకుతాయి. ఆ రకరకాల వస్తువులు చాలా టెంప్టింగ్ ఉంటాయి అన్నమాట. ఆ వస్తువు తీసుకొని వెళ్ళిపోదాము, అది చాలా పురాతనమైనది, సో అది చూస్తే మనము సేవ్ అయిపోతాం, మన లైఫ్ సెటిల్ అయిపోతాం. అలాంటి వస్తువు మధ్యలో ఒక వ్యక్తిని పంపిస్తారనమాట. సో అలా పంపించినప్పుడు ఆ కన్ఫ్యూజన్లో, అంటే అది ఏది తీసుకోవాలో కన్ఫ్యూజన్లో తను ఒక అద్దంతో చూస్తాడు. అరే చాలా బాగున్నా కదా, అంటే అద్దం ఉంటుంది. అంటే అద్దం మీన్స్ ఏంటంటే మనకు చుట్టూ కెమెరాలు ఉన్నాయి, అవన్నీ మనకు అబ్జర్వ్ చేస్తున్నాయని దాని మీనింగ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే, దాని వెనకాల సైడ్ ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ చాలా ఫేమస్, ఆమె పేరు నాకు గుర్తులేదు. సో డెఫినెట్గా ఆ బొమ్మ చూసినప్పుడు, అంటే ఆ బొమ్మను చూసి మనం మనకు ఎలాంటి హింట్ ఇచ్చారు బిగ్ బాస్ టీం వాళ్ళు కావచ్చు, నాగార్జున సార్ కావచ్చు, ఎలాంటి హింట్ వచ్చిందంటే, ఈ బిగ్ బాస్లో చాలామంది అమ్మాయిలు కనిపిస్తున్నారు. అంటే చాలామంది అమ్మాయిలు మనకు ఈ బిగ్ బాస్లో వస్తున్నారు. ఈ అమ్మాయిలను చూసి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా
సో వీళ్ళందరూ నీట్గా మనము చేసే కంటెంట్ని మనం ఎంజాయ్ చేయాలని చూపించబోతున్నారని నాకు క్లారిటీ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే చాలామంది అమ్మాయిలు వస్తున్నారని ఆ బొమ్మ ద్వారా అయితే ఇండైరెక్ట్గా హింట్ వచ్చింది. సో మనకు చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది బిగ్ బాస్లో. ఇంకొకటి ఏంటంటే చాలా రకరకాల వస్తువులు ఉంటాయి చుట్టూ, అంటే చాలా వస్తువులు ఉన్నాయి. సో ఆ వస్తువుని ఎలాగ తీసుకోవాలి, ఆ వస్తువుని ఎలాగ గ్యాదర్ చేసుకోవాలి అని చాలా ఆతృత పడుతుంటాడు ఆ దొంగ. అంటే దొంగతనానికి వస్తాడు, అంటే వచ్చినప్పుడు ఏది తీసుకోవాలి తనకు అర్థం కాక మొత్తానికైతే అప్పటికే దొరికిపోతాడు అనమాట. అంటే తీసుకునే లోపు ఏ వస్తువు తీసుకోవాలో అప్పట్లో ఆలోచించే లోపే మనం వచ్చేసి మనకు నాగార్జున సార్ ఎంట్రీ ఇస్తాడు. నాగార్జున సార్ ఎంట్రీ ఎలా ఉంటుందంటే నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు. నిజంగా సినిమాల్లో చూసాము నాగార్జున సార్ ఇలా మంచి ఫైట్ తోటో మంచి కామెడీ టైమింగ్ తోటో ఒక మంచి గ్రాండ్ మాస్ లుక్ తోటి ఎంట్రీ ఇస్తారు కదా. సో ది బిగ్ బాస్ 8లో మాత్రము దానికైనా రెట్టింపు ఇచ్చిండని చెప్పుకోవచ్చు. నిజంగా నేను ఒప్పుకుంటా. అంటే ఇలాంటి కంటెంట్ నిజంగా నాగార్జున సార్ చేస్తారు. నాగార్జున సార్ తప్ప హోస్టింగ్ ఎవరు సూట్ కారు అనిపించింది నాకు నిజం, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారిని చాలామంది లైక్ చేస్తారు, ఎన్టీఆర్ గారు వస్తే బాగుంటుంది, కానీ ఎన్టీఆర్ గారు చేయలేరు. ఇప్పుడున్న షెడ్యూల్, అతనున్న షెడ్యూల్ ప్రకారం ఎన్టీఆర్ చేయడం కష్టం. కానీ నాగార్జున సార్ గ్రాండ్ ఎంట్రీ మాత్రం సో చాలా అంటే చాలా బాగా నచ్చింది అబ్బా నాకు నిజంగా. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే నాగార్జున సార్ ఒక స్మోక్ నుంచి, అంటే ఇలా 8 అని పడుతుండే ఆ స్మోక్ నుంచి నాగార్జున సార్ బయటకు వస్తాడు. అంటే ఒక దేవదూత లాగా వస్తాడు, అంటే దేవుని లేక బయటకు వస్తాడు అనమాట. ఆ దేవుని లేక బయటకు వచ్చినప్పుడు నిజంగా నాగార్జున సార్కి అయితే చాలా గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే చూడంగానే. అంటే నాగార్జున సార్ని చూసిన తర్వాత ఏం చేస్తున్నావు అని చాలా నీట్గా అక్కడ జరిగేటి కొన్ని సన్నివేశాలు చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే బిగ్ బాస్ 8 అనే ప్రోమో ఇలా పడిపోయింది. సో నిజంగా ప్రోమో గురించి అయితే చాలా బాగా నచ్చింది నాకు. ప్రోమో అయితే హైలైట్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది భయ్య, నిజంగా అది క్రేజీగా అనిపించింది. ఇంకొకటి బిగ్ బాస్ కోసం నేనైతే చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నాను. బిగ్ బాస్ 8 ఈగల్గా నేనైతే వెయిట్ చేస్తున్నాను, చాలామందికి వెయిట్ చేస్తున్నాను. బిగ్ బాస్ని లైక్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరైతే వెయిట్ చేస్తూనే ఉంటారు. ప్రోమో అయితే చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. ప్రోమో మిలియన్స్ కొద్ది వచ్చేసింది మన వ్యూస్. సో బిగ్ బాస్ ఇంకా మన కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా 1 month 28 days 25 days అలా ఉండొచ్చు. సో 15-20 days అయితే ఉండొచ్చు. తొందరగా అయితే బిగ్ బాస్ 8 అనేది స్టార్ట్ అయిపోతుంది. సో కొంతమంది కంటెస్టెంట్ల లిస్ట్ అయితే వచ్చేసింది. సో వాళ్ళ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఏంద్రభాయ్ చాలాసేపు అయింది కంటెస్టెంట్ లిస్ట్ చెప్పట్లేడు, ఏంద్రభాయ్ సొల్లు అనుకుంటున్నారా? సో డెఫినెట్లీగా సొల్లే, కానీ మంచి కంటెంట్ ఉందండి. సో ఒక సొల్లు చెప్పుకుంటూ మంచి కంటెంట్ మాట్లాడుకుందామే. ఓకే రైట్. ఇంకొకటి ఏంటంటే మనకు బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ పేరు వినిపించేది రీతు చౌదరి. సో రీతు చౌదరి రీతు చౌదరి అనే అమ్మాయి చాలా అంటే చాలా కష్టపడి వచ్చింది. ఇంకొకటి ఈ అమ్మాయి వస్తే బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి పర్ఫామ్ చేస్తుంది, బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి కాన్ఫిడెంట్ అంటే మనకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటే నిజం చెప్తున్నా, ఈ అమ్మాయి చేసే యాక్టివిటీస్ చాలా మన ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు, అందరు చూస్తూనే ఉంటారు. కానీ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి సో చాలా బాగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్కి అందం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందమైన అమ్మాయిలు ఉంటేనే చాలామంది యంగ్స్టర్స్ చూస్తారు. అంటే షోని హైలైట్ చేయాలంటే అమ్మాయిలే. అంటే ఇప్పుడు నేను మాట్లాడితే ఎవరు చూడరు, మ్యాక్సిమం తక్కువ. నా వ్యూస్ చూడండి మీరు, ఎంత తక్కువ వస్తుంది? ఒక 5,000 15,000 30,000 50,000 లక్ష. అదే అమ్మాయి వచ్చి ఇదే స్ట్రీట్లో కూర్చొని మాట్లాడితే 1 million 2 million 3 million పోతాయి. సో అదే అనమాట అమ్మాయికి అబ్బాయికి ఉన్న డిఫరెంట్. సో నాకేమనిపించిందంటే రీతు చౌదరి అమ్మాయి వస్తే చాలా బాగుంటుంది బిగ్ బాస్ హౌస్లో. ఇంకొకటి ఈమె చాలా డ్రెస్ సెన్స్ కావచ్చు, చాలా కనెక్టివిటీ అనేది ఇప్పుడున్న జనరేషన్కి కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉంది. ఇంకొకటి హోస్టింగ్ బయట చేస్తుంది అనమాట, సో యాంకర్గా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆటగాళ్ళు పోటుగాళ్ళు అనే ఒక ప్రోగ్రామ్ కింద చాలా హైలైట్ అవుతుంది. సో అజయ్ స్టార్మాలో సో చాలా అంటే చాలా ఈ అమ్మాయికి చాలా హైప్ ఇస్తున్నారు. సో ప్రతి దాంట్లో ఈ అమ్మాయికి కాస్త హైప్ తీసుకొస్తున్నారు. సో ఈ అమ్మాయి డెఫినెట్లీ టాప్ 5 వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం మనం ప్రియాంకను చూసాము, సో టాప్ 5 కంటెస్టెంట్. సో అలా ఆ టాప్ 5 కంటెస్టెంట్లో ఈ అమ్మాయి ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ అమ్మాయి చాలా న్యాచురల్గా చేస్తుంది అనమాట. ఇంకొకటి ఈ అమ్మాయి కోపం ఎక్కువ, ఇంకోటి సెన్సిటివ్ పర్సన్. ఈ అమ్మాయి చాలా సెన్సిటివ్. ఎందుకు అంత సెన్సిటివ్ అని చెప్తున్నా అంటే అమ్మాయిలు అందరూ సెన్సిటివ్గానే ఉంటారు, ఈమె చాలా సెన్సిటివ్ అనమాట. సో మరి ఎలాగా బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి గొడవలు చేసినా మరి ఎలా రియాక్ట్ అవుతుంది, సో ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎలా చేయబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకైతే అర్థం కాలే. మొత్తానికైతే బిగ్ బాస్ అయితే ఈ అమ్మాయి వస్తే బాగుంటుందని చాలామంది అంటున్నారు. సో వస్తే
చాలా బాగుంటుంది. సో నాగినగా వస్తే ఎంటర్టైన్మెంట్ అవుతాను నేను, ఎందుకంటే బిగ్ బాస్ లవర్ని కాబట్టి. సో బిగ్ బాస్ చూస్తాను కాబట్టి సో వస్తే బాగుంటుంది. మీకు ఇలా అనిపిస్తే కామెంట్ చేయండి. సో అంటే న్యాచురల్గా మనం మాట్లాడుకుందాం. నిజంగా బిగ్ బాస్ వస్తే చాలా మంచిగా ఉంటుంది కదా. సో అందులో రీతు చౌదరి అంటే ఆ అందము, ఆ చందము, ఇంకొకటి ఈ మధ్యలో ఆమె చాలా ఏమంటారు వెయిట్ తగ్గడము, సో స్లిమ్ అవ్వడము చూస్తున్నారుగా. ఆ డబుల్ మీనింగ్ క్వశ్చన్లు యాంకర్లో వా పిచ్చెక్కుతుంది నిజంగా. సో మన ఛానల్ లాగానే నిజంగా ఆ అమ్మాయి వస్తే పిచ్చెక్కిపోద్ది బిగ్ బాస్కి. సో ఇంకొకటి ఏంటంటే సురేఖవాణి కూతురు, అంటే సురేఖవాణి ఎవరైతే ఉన్నారో మనం చూసాం కదా, చాలా సినిమాలో చూసాం ఆవిడని. సో ఇప్పుడు బేబీ కటింగ్ చేయించుకున్నారు. సో ఆమె లేదా వాళ్ళ కూతురు అన్నారు, కానీ మ్యాక్సిమం వాళ్ళ కూతురు వస్తేనే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే వాళ్ళ కూతురు వస్తే నిజంగా అమ్మాయికి ఫ్యూచర్ ఉంటుంది. అంటే ఈమె సర్వీస్ అనేది చాలా, అంటే ఈమెకి సినిమా అవకాశాలు తగ్గినా సో వాళ్ళ కూతురికి వస్తే నిజంగా సినిమా అవకాశాలు ఇంకా ఛాన్సెస్ వస్తాయి. హీరోయిన్గా కావచ్చు, చిన్న చిన్న వెబ్ సిరీస్లు కావచ్చు, సో కామెడీ షోస్లు కావచ్చు, ఇలాంటి షోస్లో తను బయట వెలిబెట్టి అయితే సో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక మంచి హీరోయిన్ని దక్కించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ అమ్మాయికి చాలా బ్రహ్మాండంగా చాలా అందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి వస్తే మరి అంటే యంగ్స్టర్స్ని ఉంటే బిగ్ బాస్లో ఎంతమంది యంగ్స్టర్స్ ఉంటే వాళ్ళందరినీ కలిపి మనకు ఒక కంటెంట్ ఇస్తే నిజంగా ఆ బిగ్ బాస్ హౌస్ చాలా అందంగా ఉంటుంది. ఆ బిగ్ బాస్ హౌస్లో చాలా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. సో వాళ్ళు కొట్టుకుంటేనే కదా మనం ఆనందపడేది. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ ఇంకొక కిరా కార్పి రావడం వల్ల ఎలాంటి యూజ్ ఉందా? సో డెఫినెట్గా కిరా కార్పి రావడం వల్ల బిగ్ బాస్కి కానీ ఆ బిగ్ బాస్ హౌస్కి కానీ ఎలాంటి ఇది లేదు అనిపించింది నాకు. అంటే యూజ్ లేదు, నిజం చెప్తున్నా. కిరా కార్పి వస్తే యూజ్ లేదు. అంతే తల్లిపాలు తాగి తల్లిపాలని రొమ్ము మీద గుద్దినోడు ఈ కిరా కార్పి అనే వ్యక్తి. నిజం చెప్తున్నా, ఈ వ్యక్తి తీసుకొస్తే ఈ బిగ్ బాస్ హౌస్ మాత్రము నిజంగా చాలా దరిద్రంగా తయారవుతుంది. ఎందుకని చెప్తున్నానంటే ఈ బిగ్ బాస్ హౌస్ చాలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే చూసుకోవాలి. కానీ ఈ కిరా కార్పి మనం చూసాం కదా లాస్ట్ ఎలక్షన్లో ఇలాంటివి చేశారు. ఇంకొకటి ఏంటంటే జబర్దస్త్ అంటే మల్లెమాల గురించి మనం మాట్లాడుకుంటే మల్లెమాల వాళ్ళ ఫుడ్ తిని అసలు మల్లెమాల రాకుండా ఈ జబర్దస్త్ స్టార్ట్ కాకముందు ఈ కిరా కార్పి ఎవరు ఎక్కడో కూలి పని చేసుకునేటోడు. నిజం చెప్తున్నా, ఆ వ్యవహారం చూస్తే అట్లనే అనిపించింది నాకు. కానీ ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు ఫీల్డప్ అలాంటి ఏం లేవు కదా. అప్పుడు మల్లెమాల ఇచ్చిన లైఫ్ని నిజంగా మల్లెమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత, జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మల్లెమాలను ఎంత నెగిటివిటీ చేసిండంటే నిజంగా చాలా దరిద్రంగా నెగిటివిటీ చేసిండు. సో ఆ మల్లెమాల మొత్తం నా వల్లనే బతికింది, వాళ్ళు నేనే సంపాదించి పెట్టాను, వాళ్ళ ఆస్తులు అంతస్తులు, జబర్దస్త్ నేనే హైలైట్, ఆ జబర్దస్త్ని నేనే అన్నారు. సో నిజంగా అప్పుడు నాగబాబు గారు హోస్టింగ్ మనకు అంటే ఇది జడ్జిగా ఉండే అప్పుడు ఆమె పేరేంది రోజా గారు ఉండే. సో రోజా గారు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అమ్మ దేవత సారేమో దేవుడు. అంటే ఇప్పుడు ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళని పొగడావు, కానీ వాళ్ళ అవసరం తీరాక నువ్వు అంటారు కదా, అవసరం ఉన్నప్పుడు అమ్మ, అవసరం తీరాక నీ అమ్మ అనే రకము ఆర్పి అన్నమాట నిజంగా. సో ఎవరు రాజకీయం పరంగా చూసుకోవాలి, నీ అభిమానం ఉంటే నీ అభిమానం పరంగా చూసుకోవాలి. కానీ సో ఎక్కడో దానికి ఇక్కడ అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. సో బిగ్ బాస్లో ఈయన వస్తే మరి బిగ్ బాస్ నేనే హైలైట్. బిగ్ బాస్ నాగార్జున సార్ ఎవరు? నాగార్జున సార్ గురించి మనం ఈ స్టార్ మా అనే వేస్ట్ అని అనుకోకుండా హెల్మెట్ చేసిన ఆయనకు ఓట్లు పడకుండా స్టార్ మా వాళ్ళకి ఇంకా మొత్తం దరిద్రం చుట్టుకుంటుంది. నిజంగా చెప్తుంటే ఈ కిరా కార్పి వస్తే స్టార్ మాకు దరిద్రం చుట్టుకున్నట్టే నేను క్లారిటీ చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే కుమారి ఆంటీ. సో కుమారి ఆంటీ రావడం వల్ల బిగ్ బాస్ హౌస్కి ఏమైనా యూజ్ ఉందా? నాకైతే అంత అనిపించలేవయ్యా. కుమారి ఆంటీ రావడం వల్ల బిగ్ బాస్కి హౌస్కి ఎలాంటి యూజ్ ఉందంటే నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే తను చాలా సోషల్ మీడియాలో అంటే ఎవరో ఒకరు వీడియోలు చూశారు కాబట్టి కాస్త అది ఆమె వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయింది కాబట్టి కాస్త పోలీసులు తీయడము, ఆ తర్వాత యూట్యూబర్లు కొంచెం హైలైట్ చేయడము, అంటే వీడియోలు పడడము, సో అలా కాస్త హైప్ వచ్చేసింది. ఓకే, డన్. కానీ కుమారి ఆంటీ లోపలికి వస్తే, హౌస్లోనికి వస్తే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకోవాలి మనం. అంటే కుమారి ఆంటీ ఆమె ఎంటర్టైన్మెంట్ పరంగా కాకుండా మనం అక్కడ పర్ఫార్మెన్స్ ఎలాగ ఉంటే ప్రతి ఒక్క యాక్టివిటీ చేయాలి, యంగ్స్టర్స్తో పోటీ పడాలి. కుమారి ఆంటీ బిజినెస్కి అయితే డెఫినెట్లీగా ఈ బిగ్ బాస్కి వస్తే కుమారి ఆంటీ బిజినెస్కి ఏమైనా దెబ్బ తినే ఛాన్సెస్ ఉన్నాయంటే 100% ఉన్నాయని చెప్తాను. ఎందుకంటే కుమారి ఆంటీ బిజినెస్ దగ్గర ఎలా ఉంటారంటే తన బిజినెస్ని రన్ చేసుకోవడానికి అమ్మ నాయన కన్నా బిడ్డ అని మాట్లాడతారు, చాలా నీట్గా మాట్లాడతారు. ఆ ఓపిక అనేతనము, ఆ ఓదార్పు అనేతనము
ఎంతవరకు ఉంటుందో అంతవరకు, ఆ 2 గంటల వరకు 3 గంటల వరకు ఉంటుంది. కానీ మిగతా టైంలో తనకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది, తనకంటూ కోపం ఉంటుంది, తనకంటూ బాధ ఉంటుంది, తనకంటూ ఆహాభావాలు వ్యక్తపరచుకోవడానికి ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీగా తన మీద నెగిటివిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీనివల్ల బిజినెస్ పడే ఛాన్సెస్ అంటే డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అనిపించింది. మేబీ మంచిగా ఆడితే ఓకే, మంచిగా ఆడితే చాలా ఛాన్సెస్ అయితే వస్తాయి. సో మనం కొన్ని షోస్ చూస్తున్నాం, సీరియల్స్ చూస్తున్నాము. సో ఓకే వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే కుమారి ఆంటీ వల్ల పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్, బిగ్ బాస్కి ఏం యూజ్ అవుతుందంటే డెఫినెట్లీగా నో యూజ్ అనే నేను చెప్తాను. ఎందుకంటే బిగ్ బాస్లో ఈమె వస్తే కొంచెం పర్ఫార్మెన్స్ చేయలేదు. నిజం చూస్తున్నా, మనం లాస్ట్ టైం మనం చూసాం కదా, ఆమె పేరేమని మర్చిపోయాను, తను త్వరగానే ఎలిమినేట్ అయిపోయారు. సో మనము సెకండ్ వీక్లో థర్డ్ వీక్లో అనుకుంటాను. సో థర్డ్ వీక్లో ఎలిమినేట్ అమ్మాయి చూసాం కదా ఒక ఆంటీని, మన సో జయం సినిమాలో ఉంటుంది ఆవిడ. సో మనము ఆవిడ మనం ఎలా చూసామో సో అంటే తొందరగా వెళ్ళిపోతుంది బయటికి, కాకుండా నో యూజ్ ఉండదు. ఓకే, బిగ్ బాస్కి వెళ్ళినా అనే ఒక సంతృప్తి అయితే ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ హైప్ పెంచుకోవడానికి మరి బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తున్నారో, ఈసారి కొంచెం స్క్రిప్ట్ వేరేలా ఉంది. మనం చూసాం కదా దొంగతనాల కాన్సెప్ట్ అవి ఇవి ఉన్నాయి. కాబట్టి మేబీ ఆమెకు తగ్గట్టు గేమ్స్ పెట్టి ఆమెకు తగ్గట్టు ఇది ఉంటే డెఫినెట్లీగా తనకినగా మంచి కంటెస్టెంటే, మంచిగా ఆట ఆడే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే చమ్మక్ చంద్ర, బుల్లెట్ భాస్కర్, నాటి నరేష్ అంటే పొట్టి నరేష్. సో వీళ్ళ దాంట్లో ఈ ముగ్గురిట్లో ఎవరు వస్తారంటే బుల్లెట్ భాస్కర్ అయితే పర్ఫామ్ అయితే అంత కరెక్ట్గా చేయలేడు. నేను ఎందుకు చెప్తున్నానంటే బుల్లెట్ భాస్కర్ వల్ల ఆ టీము ఎవరైతే ఉన్నారో అది కంటెంట్ అనేది కరెక్ట్గా వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ బుల్లెట్ భాస్కర్ కొంచెం యాక్టివిటీ పరంగా కొంచెం డల్ అవుతారేమో అని అనిపించింది. ఇంకొకటి బుల్లెట్ భాస్కర్తో పాటు చమ్మక్ చంద్ర అయితే చాలా యాక్టివ్గా ఉంటారు. చమ్మక్ చంద్ర వస్తే డెఫినెట్లీగా సో చాలా బాగా పర్ఫామ్ చేయగలడు. చమ్మక్ చంద్ర ఆట నిజంగా అంటే నిజం చెప్తున్నా, చమ్మక్ చంద్రకు అవకాశాలు లేవు. కానీ చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఇంకొకటి బిగ్ బాస్లో వస్తే అతనికి మళ్ళీ లైఫ్ రీస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనిపించింది. సో బిగ్ బాస్లో ఈయన వస్తే ఈయన పంచులు కావచ్చు, తను చేసే యాక్టివిటీ కావచ్చు, అందరికి చాలా బాగా నచ్చుతుంది. సో తను వస్తే చాలా బాగా ఉంటుంది అనుకుంటున్నాను. సో బిగ్ బాస్లో అయితే వస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే చమ్మక్ చంద్ర అయిపోయింది. ఇంకొకటి పొట్టి నరేష్, అంటే పొట్టి నరేష్ వస్తే ఇతన్ని వస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్న వ్యక్తి, పొట్టిగుంటారు. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్లో ఎవరు ఏం చెప్పినా వానికి ఎవరు ఏమన్నా వీడు సింపుల్గా నవ్వుపిచ్చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఏది చేసినా వాళ్ళు పెద్దగా సీరియస్ తీసుకోరు. సో చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో ఈయన మాటలు కావచ్చు. సో లాస్ట్ బిగ్ బాస్లో వస్తారనుకున్నాము, సో మిడిల్లో వస్తారనుకున్నారు. సో ఇక మొత్తానికి అయితే తను రాలేదు, ఓకే అనిపించింది. కానీ ఇప్పుడైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే ఏక్నాథ్, హారిక జంట వీళ్ళు సీరియస్ ఆర్టిస్టులు, వీళ్ళు వస్తే ఓకే అనిపించింది. కానీ ఓకే అంటే లాస్ట్ టైం కొన్ని హిందీ సీజన్లో చూసుకుంటుంటే, మన బాలీవుడ్ సీజన్లో చూసుకుంటే భార్య భర్తలను తీసుకురావడం, ఒకే భర్త ఉండి ఇద్దరు భార్యలను తీసుకురావడం, సో చాలా బాగుంటుంది. ఇంకొకటి నైని పావని. సో నైని పావని వస్తే చాలా బాగుంటుంది. చాలా ఇంకా కొంత టాక్ అయితే ఉంది. సో లాస్ట్ టైం 1 వీకే తను పర్ఫామ్ చేసింది. సో నైని పావని వస్తే టాప్ 5 కంటెస్టెంట్ లిస్ట్లో డెఫినెట్లీగా ఉంటుంది. ఎందుకని చెప్తున్నా అంటే నైని పావని చాలా జెన్యున్ కంటెస్టెంట్, చాలా జెన్యున్గా ఏ ఆట అయినా చూడవచ్చు, డెఫినెట్గా బాగా ఆడుతుంది. ఇంకొకటి ఏంటంటే నైని పావని ఫేస్ని చూసి చాలామంది యువకులు అట్రాక్ట్ అవుతారు. సో ఆమె మాటలు, బుజ్జి మాటలకు చాలామంది అట్రాక్ట్ అవుతారు. కాబట్టి సో నైని పావని వస్తే ఓకే బాగా ఆడుతుంది, బాగుంటుంది అనుకుంటున్నాను. సో డెఫినెట్లీగా నైని పావని వస్తే టాప్ 5 కంటెస్టెంట్. సో ఈ నైని పావనికి ఓట్లు కింద ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బయట నుంచి శివాజీ గారి సపోర్ట్ ఉంటుంది, ఇంకో పల్లవి ప్రశాంత్, యావర్, సో వీళ్ళ సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నైని పావని కోసము డెఫినెట్గా వీళ్ళు వర్క్ చేస్తారు బయటకినగా. సో డెఫినెట్లీగా వీళ్ళు ప్రమోట్ చేస్తారు బయట. కాబట్టి సో ఈవిడ వస్తే కాస్త బిగ్ బాస్కి హైప్ ఉంటుంది. నిజంగా చాలా సెన్సిటివ్, చాలా ఎమోషనల్. సో తనకు ఫాదర్ లేడు, చాలా కనెక్టివిటీ దగ్గర ఉంటుంది. సో చాలా బాగుంటుంది. వస్తే ఓకే, తను ఓకే, మనకు నచ్చుతుంది. అంటే చాలా యంగ్స్టర్స్కి ఓకే. ఇంకొకటి ఏంటంటే సోనియా సింగ్ తెలుసు కదా. సోనియా సింగ్ మనకు చాలా అంటే చాలా కాంట్రవర్షియల్ అమ్మాయి. ఎందుకంటే ఆమె నిజంగా మాట్లాడదా, తెలిసి మాట్లాడదా, తెలియదు. కానీ ఈ సోనియా సింగ్ అనే అమ్మాయి వస్తే నిజంగా బిగ్ బాస్ హౌస్కి కళ, చెప్పాను కదా పింక్ కలర్ పెట్టిందే మనకు ఎర్రిప్పు చేయడానికి. ఎందుకని చెప్తున్నానంటే
అమ్మాయిలతోటి అమ్మాయిల జాతర ఆ అద్దం పెట్టారు చూడు, ఆ అద్దం దగ్గరే లొల్లి అవుతుంది. సో వీళ్ళందరినీ మేకప్ వేసుకునేటప్పుడు ఒకటే అద్దం ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. ఆ ఒక్క అద్దం కోసం వీళ్ళు ఎలా లొల్లి పెట్టుకుంటారు, ఏదో ఒకటి పెడుతుండ్రు. నాకు క్లియర్ కట్గా అర్థమైంది. సోనియా సింగ్ వస్తే ఈమె మాటలు కావచ్చు, ఈయన చాష్టలు కావచ్చు, ఏది చేసినా డబుల్ మీనింగ్ అని వస్తుంది. సో నిజంగా మాట్లాడతా, తెలియకుండా మాట్లాడదా, తెలిసి మాట్లాడదా, కావాలని మాట్లాడదా, క్లారిటీ లేదు ఇప్పటికి నాకైతే. కానీ ఈ అమ్మాయి వస్తే డెఫినెట్లీగా బాగుంటుంది అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చేసి సోనియా సింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా దీపికా రంగరాజు గారు ఎవరో అమ్మాయి నాకైతే ఐడియా లేదు. సో దీపికా రంగరాజు వాళ్ళు వస్తే అంత లేదు. ప్రసాద్ టెక్ అయితే నో యూస్. ప్రసాద్ టెక్ అనే అన్న, ప్రసాద్ టెక్ అంటే అతను మొబైల్ గురించి అవి ఇవి చెప్పడము, కొన్ని మొబైల్స్ లాంచింగ్లో కొంచెం రాలేవు హైదరాబాద్కి అని ఆ ఇష్యూలో ఉన్నాడు కాబట్టి మేబీ తీసుకుంటే తీసుకోవచ్చు. చాలా త్వరగా బయటకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తన మీద ఉన్న నెగిటివిటీని బయట అందరి ముందు ఆ ఒక రోజు చెప్పుకోవడానికి, ఆ ఒక రోజు నెగిటివిటీ పోగొట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి డెఫినెట్లీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వచ్చినా త్వరగా వెళ్ళిపోతారు. సో ఉంటే మరి ప్రసాద్ టెక్ ఎలా ఉంటారు అనేది సో మనం చూడాలి. సో హేమ, సో లాస్ట్ మన బిగ్ బాస్ 3లో చూసాము హేమని. సో బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ హేమ మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ ఇస్తున్నారు మనకు. సో హేమ వస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడే చాలా ఆమె కాంట్రవర్షియల్లో ఉంది హేమ గారు. సో చాలా ఆమె నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి బిగ్ బాస్ టీం వాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఎక్కువ నెగిటివిటీ ఉండాలి, లేకుంటే బాగా ట్రెండింగ్లో ఉండాలి వాళ్ళ పేర్లు. ఈ 3-4 మంత్స్ వాళ్ళ గుప్పెట్లో ఉండాలి, బిగ్ బాస్ గుప్పెట్లో ఉండాలి. ఏది చూసినా హేమ 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 అన్నట్టు ఉండాలి కాబట్టి సో ఆవిడ వస్తే డెఫినెట్లీగా బిగ్ బాస్ హౌస్లో ఇంకా వేరే లెవెల్ అనుకోవచ్చు. వీళ్ళందరికీ ఊచకోత ఉంటుంది, వీళ్ళందరికీ పెద్ద టాస్క్. అంటే హేమ ఏజ్ ఎక్కువైనా యంగ్స్టర్స్తో పోటీ చేయగలదు. నిజంగా చెప్తున్నా, యంగ్స్టర్తో పోటీ చేయగలదు. ఈ యంగ్స్టర్తో చాలా బాగా ఆడగలదు, యంగ్స్టర్స్ని ఉచ్చపోయించగలదు ఒక్క మాటలో. అంటే ఏ విషయంలో, గేమ్ విషయంలోనైనా సరే, ఫుడ్ విషయంలోనే సరే, వంట విషయంలోనే సరే, ఏ విషయంలో అయినా సరే హేమ గారు ముందుంటారు. హేమ గారు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. హేమ గారు చూసుకుంటే ప్రతి చోట ఆమె హ్యాండ్ ఉంటుంది అనిపించింది. సో ఉంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఇంకొకటి నేత్ర. ఈ నేత్ర అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో, నిజంగా నేత్ర అమ్మాయి వస్తే చాలా బిగ్ బాస్ హౌస్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను భయ్య. నిజంగా నేత్ర అనే అమ్మాయి వస్తే బిగ్ బాస్ హౌస్కి ఒక అందము, బిగ్ బాస్ హౌస్కి చాలా ఇదే అనిపించింది. ఎందుకంటే లాస్ట్ మనం పల్లవి ప్రశాంత్ని రైతు బిడ్డ అని ఇలా చూసి నమ్మి మోసపోయామో. నిజంగా మైన రైతు పల్లవి ప్రశాంత్ కాకపోవచ్చు, కానీ నిజమైన రైతు అయితే మనకు ఇక్కడ మనము ఈ నేత్ర అనే అమ్మాయి అయితే నిజమైన రైతు కాబట్టి ఈ నేత్ర అనే అమ్మాయి వస్తే డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్కి ఈ పల్లెటూరులో ప్రతి ఒక్కరికి చేరుతుంది అనుకున్న అభిప్రాయం. ఎందుకంటే రీసెంట్లీ ఈ అమ్మాయికి కొంచెం కాంట్రవర్షియల్ అయింది. సో ఆ భర్తతో విడాకులైంది. సో ఈ అమ్మాయి వస్తే నిజంగా ఈ నెగిటివిటీ అయితే ఉందో ఇప్పటి వరకు వాళ్ళ విడాకుల గురించి కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము. రాజ్ తరుణ్, లావణ్య ఇప్పుడు ఎంత లాగినా ఆమె లాభం లేదు, ఇది తెగిపోయే దారిమేది. కానీ ఆమెకు అర్థం కాక ఇట్లా లాగుతూనే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడ నోరు విప్పలేదు, నా భర్త ఇలాంటోడు అలాంటోడు అని ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ ఆయన గురించి చెడుగా చెప్పలేదు, ఎక్కడ ఆయన గురించి మాట్లాడలేదు. జస్ట్ విడాకులైంది, ఆమె వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంట్లో ఉన్నది. సో ఆమె ఫార్మింగ్ చేసుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి విడాకులైందో నిజమైన రైతు అంటే ఈమె చదువుకున్నది కానీ ఫార్మింగ్ చేస్తుంది. నిజమైన రైతు పల్లవి ప్రశాంత్ లాగా మోసం చేయకుండా జెన్యున్గా ఓట్లు పడే ఛాన్సెస్ అయితే 100% నేను చెప్పగలను, చాలా బాగుంటుంది. సో వస్తుంది, ఈమెకు ఛాన్స్ మంచిగా వస్తుంది అనుకుంటున్నాను నేను. టు బీ ఫ్రాంక్, సో ఈ అమ్మాయి అయితే వస్తే చాలా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. సో చాలా ఇది అవుతుంది అనుకుంటున్నాను. సో వస్తే హైలైట్ ఓకే చెప్పుకోవచ్చు. ఈ అమ్మాయి వస్తే డెఫినెట్గా టాప్ 5 కంటెస్టెంట్ అవసరం మీద టైటిల్ విన్నర్ కింద కావచ్చు. అంటే నాకు ఎప్పుడు డౌట్ కొట్టిందంటే ఈ అమ్మాయి ఈ నేత్ర అమ్మాయి ఎప్పుడు అనిపించిందంటే నిజంగా ఒక 3-4 నెలల క్రితము మనం చూసుకుంటే బాక్సింగ్ చేయడము, ఆ విన్యాసాలు చేయడము, ఆ ఫిట్నెస్కి వెళ్ళడము అది చూసినప్పుడు
ఓకే. ఈమె బిగ్ బాస్‌కు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ అంటే ఆ ఫిట్ ఆ యాక్టివిటీస్‌కి బిగ్ బాస్‌లో ఏదైతే గేమ్స్ పెడతారో అవన్నీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంది ఆవిడ. అంటే ఫిట్‌గా ఉండాలి, మైండ్ స్ట్రాంగ్‌గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. మనం ఎంత ఫిట్‌గా ఉంటే ఏ గేమ్‌నైనా ఆడగలము. ఆ గేమ్‌ని ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ వస్తే లీడర్‌షిప్ క్వాలిటీస్ వస్తే ఎలాంటి లీడర్‌షిప్ చేయాలి. ప్రతిదీ ఈ అమ్మాయి దగ్గర ఉంటుంది కాబట్టి డెఫినెట్లీగా ఈ అమ్మాయి టాప్ 5 కంటెస్టెంట్ అవ్వచ్చు, టాప్ 7లో ఉండొచ్చు. చాలా బాగుంటుంది. సో వస్తే మాత్రం వేరే లెవెల్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంటుంది భయ్య. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అనిల్ జిల్లా వస్తారు అనుకున్నారు. సో లాస్ట్ వాళ్ళ మై విలేజ్ షో నుండి సో గంగాబావ వచ్చింది. ఇక గంగాబాని చూసాము. సో మనం చాలా చూసాము. ఓకే అనిపించింది. ఓకే అంటే ఓకే లాగానే ఉంటుంది. కానీ ఈయన వస్తే మరి ఎలాంటి పర్ఫామ్ చేసారో చూడాలి. తేజస్విని సీరియల్ యాక్టర్ ఇలా కన్ఫర్మ్డ్ ఆర్టిస్ట్ అనమాట. సో తను ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది స్టార్మా నుండి. ఎందుకంటే స్టార్మా సీరియల్లో చేస్తుంది. ఇంకొకటి అమర్దీప్ గారి వైఫ్ అనమాట. సో ఈ అక్క అయితే చాలా మంచి జెన్యూనిటీ ఉంటుంది. ఇంకొకటి చాలా కోపం తక్కువ ఈవిడకి. ఎంత కోపం తక్కువ అంటే ఈ భూదేవికి ఈ భూమాతకి ఎవరైతే ఈ భూమాతకి ఎంత ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది అంటే ఈ అమ్మాయిలో చూశాను, అంటే ఈ అక్కలో చూశాను నేను. ఎందుకంటే చాలా మనం చూస్తుంటాం బయట, కానీ ఆ సెన్సిటివ్ నేమ్స్ అనేది ఆ ఓర్పు అనేది చాలా బాగుంటుంది. ఎంత ఓపికగా ఉంటే బిగ్ బాస్లో అంత విన్ అవుతాం. ఓపిక మెయిన్. ఇంకొకటి ఎక్కడ మాట్లాడాలో అక్కడ డెఫినెట్లీగా ఈ అమ్మాయి తప్పకుండా పాటిస్తుంది, మాట్లాడుతుంది. కాబట్టి డెఫినెట్లీగా ఈ తేజస్విని అక్క డెఫినెట్గా ఉంటే బిగ్ బాస్ హౌస్కి అందము. ఇంకొకటి బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి పర్ఫార్మెన్స్ అనేది చేయగలదు. సో చూసాము, ఈమె డెఫినెట్లీగా టైటిల్ విన్నర్ అనే కావచ్చు. లాస్ట్ టైం వాళ్ళ భర్త మనకు ఎవరు అమర్దీప్ బ్రో అయితే లాస్ట్ దాకా ఓడిపోయారు. సో ఈవిడ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ అనేది ఈమెకు ఆల్రెడీ ఉంటుంది. అంటే లాస్ట్ టైం అమర్దీప్ కంటిన్యూ ఓట్స్ అనేది ఎక్కడ తగ్గకుండా పెరగకుండా అవే మార్జిన్ ఓట్లు వస్తే డెఫినెట్గా ఈవిడగినంగా టాప్ 1 టాప్ 2 అంతే. ఇంకొకటి ఏంటి వేణుస్వామి వస్తే మరి ఎలా ఉంటుందో చూడాలి. మరి ఆడ వచ్చి మరి వేణుస్వామి వచ్చేసి జాతకాలు చెప్తాడా, మరి గేమ్ ఆడతారా? సో ఈ మధ్య చాలా కాంట్రవర్షియల్ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కడ దొరికితే అక్కడ తినేద్దామని చూస్తున్నారు. మరి వేణుస్వామి మరి ఎలాంటి పర్ఫామ్ చేస్తారు, వేణుస్వామి వస్తే ఎలాగ ఉంటుంది అనేది చూద్దాం. సో చాలా ఇంకా లిస్ట్ అయితే చాలా చదివేశాం. సో నాకైతే బిగ్ బాస్ 8 గురించి అయితే చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నాను. బిగ్ బాస్ 8 కోసమే చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూస్తున్న వ్యక్తి నేనే. ఎందుకంటే బిగ్ బాస్ వస్తే చాలా ఇది ఉంటుంది. బిగ్ బాస్ వస్తే బిగ్ బాస్లో చాలా ఆటపాటలు ఉంటాయి, ఒడిదొడుగులు ఉంటాయి, కోపాలు ఉంటాయి, రాగాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి. ప్రతిదీ కలిపి ఆల్ మిక్సింగ్ ఉంటే బిగ్ బాస్. సో ఈసారి బిగ్ బాస్లో సెల్ ఫోన్స్కి నాకు అలౌట్ చేస్తే మాత్రము నిజంగా వేరే లెవెల్. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాడకుండా ఈ సోషల్ మీడియా వాడకుండా జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ మాట్లాడారు అంటే ఫోన్ లేకుంటేనే బెటర్. ఎందుకంటే కాంట్రవర్షియల్ బయటకు వస్తుంది, మనకు మంచి కంటెంట్ దొరుకుతుంది. ఓకే, సో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి భయ్యా నిజంగా. సో థ్యాంక్ యూ సో మచ్.